ఒకవైపు ప్రజలు వరదలతో కష్టాలు పడుతూ ఉంటే వైసీపీ నేతలు బురద రాజకీయాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఆ పార్టీ అధినేత జగన్ షో చేయబోయి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైసీపీకి కిరాయి మూకలు ఫేక్ పోస్టులతో రెచ్చిపోతున్నాయి. బంగ్లాదేశ్ వరద ఫోటో తెచ్చి బెజవాడ వరద అంటూ ఫేక్ ఫోటోలు సృష్టించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. రాజధాని అమరావతి పైన కూడా ఈ ఫేక్ గాళ్లు ఇలాగే రెచ్చిపోయారు. మునిగిపోయిన రాష్ట్రం, మునిగిపోయిన రాజధాని అంటూ ఫేక్ ఫోటోలు వైరల్ చేశారు. వైసీపీ కిరాయి మూకలు చేస్తున్న ఇలాంటి నీచమైన పనులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపంతో ప్రజలు పడరాని పాటలు పడుతూ ఉంటే వైసీపీ బురద రాజకీయాలు చేస్తోంది అంటూ మండిపడుతున్నారు. ప్రజలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు రాత్రి పగలు తేడా లేకుండా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే కావాలనే లేనిపోని ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ ఫోటోలతో బురద రాజకీయాలు చేస్తున్న సైకో జగన్ గ్యాంగ్ పై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తుంది వైసీపీ అండ్ జగన్ బాచ్. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, వైసీపీ ఫేక్ ప్రచారం చేయడం ఇది కొత్తమే కాదు. అధికారంలో ఉండగా కూడా అమరావతిపై మా మంత్రుల చేత, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి చేత కూడా అప్పట్లో విస్తృత ప్రచారం చేయింది. అమరావతి శ్మశానం అని, అమరావతి ఎడారి అని కూడా ప్రచారం చేయించింది. ఇప్పుడు తాజాగా తీసుకుంటే గనక రీసెంట్ గా అమరావతి రోడ్లన్నీ కూడా మునిగిపోయాయి, అమరావతి వద్ద దండి పడింది అంటూ కూడా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. దీనికి సంబంధించి వాస్తవాలు ఏంటనే దాని మీద కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యక్షంగా గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. హైకోర్టుకు వెళ్లే మార్గం కావచ్చు, సెక్రటరీకి వెళ్లే మార్గం కావచ్చు, అసెంబ్లీకి వెళ్లే మార్గం కావచ్చు, అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్ కావచ్చు, చుక్క నీరు కూడా లేని పరిస్థితి. దీనిపైన నిన్న ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ గా కూడా గ్రౌండ్ రిపోర్ట్ కూడా అందించడం జరిగింది. అయితే తాజాగా బంగ్లాదేశ్ లో ఒక చోట జరిగినటువంటి వరదలు, తుఫాన్లకు సంబంధించి ఇప్పుడు ఈ అమరావతిలో ఈ విధమైన హాహాకారాలు చేస్తున్నారు ప్రజలు అనే విధంగా ఒక ఫేక్ పోస్ట్ ను క్రియేట్ చేసి ఆ పోస్ట్ ను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఈ విధంగా ఇష్టానుసారంగా అమరావతి విషయంలో మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాలకు వెళ్ళిన వైసీపీకి బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా ఇదే విధమైనటువంటి అంశాలను కొనసాగించడం పట్ల కూడా సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో ఈ విధంగా చూస్తే కనుక హరీశ్వర్ రెడ్డి అనే పేరుతో ఈ ఫేక్ ఫోటోను ప్రచారం చేస్తున్నారు. వరద ముప్పు తగ్గాక బుడమేరు గురించి చాలా చర్చ చేయాలి, కరకట్ట సేఫ్టీ కోసం బుడమేరు గేట్స్ తెరిచారు అని చర్చ. ఒకవేళ ఇదే నిజమైతే కనుక ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద చరిత్ర అవుతాయంటూ కూడా ఈ అంశాన్ని ప్రధానంగా సోషల్ మీడియా ద్వారా ఈ ఫేక్ చిత్రాలను కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఫేక్ చిత్రాలను ఈ విధంగా ప్రచారం చేయడం పట్ల అటు రాజధాని ప్రాంత రైతులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, నిన్నగా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రులు కూడా ఇప్పటికే మాట్లాడి చెప్పడం జరిగింది. ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగిన ఒక సంఘటన తీసుకొచ్చి అది అమరావతికి అన్వయిస్తూ ఈ మొత్తాన్ని ఫేక్ ప్రచారాన్ని చేయడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇకపైనైనా సరే ఈ పేటీఎం బ్యాచ్ పనులు మానుకోవాలి, వీలైతే ఈ వరద సహాయాల్లో సహాయం చేయాలి తప్ప ప్రజలను మరింత ఇబ్బంది పెట్టేలాగా, అపోహలు క్రియేట్ చేసేలాగా కనుక చేస్తే కనుక తగు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.